వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో ఇప్పుడు చాలామంది లైఫ్ స్టైల్ని హెల్దీగా లీడ్ చేస్తున్నారు, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. బట్ హెల్దీ ఫుడ్ అనగానే బ్లాంట్గా తీసుకోవాలి, లేకపోతే రా వెజిటబుల్స్ తీసుకోవాలి, జస్ట్ బాయిల్ చేసినవి తీసుకోవాలనుకుంటారు. అలా కాకుండా హెల్తీగా టేస్టీగా మనము హెల్దీ రెసిపీస్ చేస్తూ ఉంటాం మన ఎపిసోడ్స్లో. సో ఇవాళ కూడా అటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీస్తో వచ్చేసాం అండ్ ఫస్ట్ థీమ్ ఏంటి? సో ఇవాళ థీమ్ వచ్చేసి టు స్ట్రెంగ్తెన్ స్పైనల్ కార్డ్. ఓకే. సో చాలా మందికి ఇప్పుడు సిట్టింగ్ పొజిషన్ జాబ్స్ ఉన్న వాళ్ళకి ఆ పోస్చర్ రాంగ్గా ఉండడం వల్ల, లేదంటే పడుకోవడం సరిగ్గా పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల స్పైనల్ కార్డ్ అనేది చాలా ఎఫెక్ట్ ఇస్తుంది. సో అది కూర్చోవడం వల్ల, లేదంటే మనం పడుకోవడం వల్ల, అండ్ దానికి మనం సపరేట్గా ఎక్సర్సైజెస్ అనేది తరచుగా చేస్తూ ఉండాలి. అండ్ అది స్ట్రెంగ్తెన్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించిన రెసిపీస్. ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చెట్టినాడు చికెన్. సో నిజంగా నువ్వు చెప్పినట్టు స్పైనల్ కార్డ్ అనగానే బ్యాక్ పెయిన్ కామన్ అయిపోయింది అందరికి. ప్రతి ఒక్కరు ఎవరిని అడిగినా ఎస్ బ్యాక్ పెయిన్ ఉంది, కాసేపు కూర్చున్న బ్యాక్ పెయిన్, పడుకున్న ఎస్పెషల్లీ నైట్ టైం ఎక్కువగా సఫర్ అవుతున్నారు బ్యాక్ పెయిన్తో. చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు, అది క్రోనిక్ పెయిన్గా మారిపోతుంది. సో అలాంటి వాళ్ళకి ఫుడ్తో కూడా మనం కొద్దిగా ఆ బ్యాక్ పెయిన్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అండ్ దట్టు టేస్టీ ఫుడ్తో. సో చెట్టినాడు చికెన్ అందరి ఫేవరెట్. యాక్చువల్గా ఏంటంటే ఆ అరోమా కానీ ఆ స్పైసెస్ కానీ డిఫరెంట్గా ఉంటాయి అనమాట. చూద్దాం నువ్వు ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాము. సో ఆల్రెడీ చికెన్ కొద్దిగా బాయిల్ చేసి తీసుకొచ్చేసాము. సో మెయిన్గా ఏంటంటే స్పైసెస్, చెట్టినాడు అనేది మసాలా అనేది మనం ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటాం. సో దానికి తగ్గట్టు స్పైసెస్ తీసుకొచ్చేసాం. టొమాటో ప్యూరీ. చాలా మంది ఏంటంటే కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటుందని ఫీల్ అవుతుంది. సో కొంచెం ఆ టొమాటో ప్యూరీ కొద్దిగా గ్రేవీ అనేది ఎన్హాన్స్ చేస్తుంది. సో స్టార్ట్ చేద్దామా మరి? ముందుగా స్పైసెస్ అన్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టేసుకుందాం. సో స్టవ్ ఆన్ చేసినా మరి? స్టవ్ ఆన్ చేసేయండి. సో ఇప్పుడు స్పైసెస్ని మనం డ్రై రోస్ట్ చేసుకుందాం. ముందుగా హోల్ స్పైసెస్ వేస్తున్నాను, అలాగే ధనియాలు, నెక్స్ట్ కొన్ని మిరియాలు కూడా, ఆ తర్వాత జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి. అది కలిపేసుకున్న తర్వాత ఫైనల్లీ కొబ్బరి పౌడర్ కూడా వేసుకుందాం. మనకి ఏంటంటే ఆ రోస్ట్ అరోమా అనేది తెలిసిపోతుంది ఎంతవరకు రోస్ట్ అయింది. సో లాస్ట్లో కొబ్బరి పొడి వేసుకుంటాం, తొందరగా మాడిపోతుంది. సో యూజువల్గా ఈ స్పైనల్ కార్డ్ అనేది సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే బ్యాక్ పెయిన్ ఒకటే సిమ్టమా లేకపోతే ఇంకేమైనా ఉంటుంది? లేదు, బ్యాక్ పెయిన్ అనే కాదు, వాళ్ళకి నెక్ పెయిన్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, అండ్ అలాగే పెయిన్ అనేది వాళ్ళకి రేడియేట్ అవుతూ ఉంటుంది ప్లేసెస్కి. సో అలా వాళ్ళకి తరచుగా అవుతున్నప్పుడు అండ్ కొద్దిసేపు సపోర్ట్ లేకుండా కూర్చోగానే బ్యాక్ పెయిన్ రావడం, అండ్ వర్క్ చేశాక వాళ్ళు ఎప్పుడైతే పడుకుందాం అని వెళ్తారో ఆ టైంలో వాళ్ళకి ఇంకా పెయిన్ ఎక్కువగా తెలుస్తుంది అన్నమాట. సో అలాంటి టైంలో వాళ్ళకి ఆ సిమ్టమ్స్ అలా తెలిస్తే మటుకు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవాలి. అండ్ అలాగే అది స్ట్రెంథనింగ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో చక్కగా మనకి ఇవైతే వేగిపోయాయి. ఫైనల్లీ కొబ్బరి పౌడర్ కూడా వేసేద్దాం. సో ఆ వేడిలోనే అది చక్కగా వేగిపోతుంది. సో ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఓకే. సో మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఈ లోపల కాస్త చల్లారుతూ ఉంటుంది. నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇందులో కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టేసుకుందాం. ఓకే. సో ఇలా మనం సాల్ట్ వేస్తే ఏంటంటే దీన్ని మనం కొద్ది రోజులు ఒక 1 వీక్ వరకు ప్రిజర్వ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో మళ్ళీ స్టవ్ ఆన్ చేస్తున్నా. ఇందులో కొంచెం నూనె, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? ఇంకొక స్పూన్ ఇవ్వండి.
సో ఎనివే మనం పౌడర్లో వేసాము, ఇందులో కూడా కొంచెం హోల్ స్పైసెస్ వేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో యూజువల్గా ఎటువంటి ఇంగ్రీడియంట్స్ మనం ఎవ్రీడే మనం ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి? స్పైనల్ కార్డ్కి ఇలా ఒక ప్రాబ్లం వచ్చింది, పెయిన్ వస్తుంది అని తెలిసిన. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనము ప్రోటీన్ ఫుడ్ అయితే ఎక్కువగా తీసుకోవాలి, బికాస్ స్ట్రెంథనింగ్కి మనకు అది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి. అండ్ అలాగే క్యాలరీస్ కూడా మనము సఫిషియెంట్గా తీసుకోవాలి, అంటే మరీ లో క్యాలరీ ఫుడ్ కాకుండా. ఎందుకంటే వాళ్ళకి ఆ పెయిన్ టైంలో ఫుల్గా డ్రైన్ అయిపోతారు అండ్ అలాగే ఎక్కువగా టైర్డ్ కూడా అయిపోతారు. సో కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీని ఇచ్చే ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు వాళ్ళు ఎక్సర్సైజెస్ అనేది మ్యాండేటరీగా చేస్తూ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దాం. ఓకే, ఆ తర్వాత టమాటో పేస్ట్ వేసేస్తున్నాం. సో మెయిన్ మనకి ఏంటంటే ఇది బాగా వేగాలి యాక్చువల్గా. సో కాసేపు అలా మూత పెట్టేసి కొంచెం ఆ పచ్చిదనం అంతా పోయేదాకా వేగింది. ఈలోపు మనము చల్లగా పోయింటుంది ఆల్రెడీ మనం మిక్సీలో వేసుకున్నది. సో మిక్సీ పట్టేసుకుందామా? మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఓకే. సో మనకి ఆ చట్టినాడు మసాలా కూడా రెడీ అయిపోయింది. సో ఒకసారి ఇది కూడా చూసేద్దాం. సో ఇది కూడా చక్కగా పచ్చిదనం లేకుండా వేగిపోయింది. సో నెక్స్ట్ మనం ఈ మసాలా వేసేసుకుందాం, ప్రిపేర్ చేసుకుంది. కొంచెం కారం, కొంచెం పసుపు. ఓకే, సో మనం పౌడర్లో వేసాం కాబట్టి ఉప్పు ఇంకాస్త వేసుకుందామా? కొంచెం వేసుకుందాం, కొంచెం సాల్ట్. సో కొద్దిగా వాటర్ కూడా వేసేద్దాం. ఓకే, సో నెక్స్ట్ మనం ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ కూడా వేసేస్తాం. ఓకే, చికెన్ స్టాక్ కూడా మనం వాడచ్చు అనమాట. అవును. సో లైట్గా వాటర్ వేద్దాం. సో ఇంకేమైనా యాడ్ చేసేది ఉందా? లేదు, ఫైనల్లీ మనము కొత్తిమీర యాడ్ చేద్దాం. ఓకే, సో ఇదైతే చక్కగా అలా మూత పెట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేలా చేద్దాము. ఓకే పల్లె, ఒకసారి చికెన్ చూద్దాం మరి. చూసేద్దాం. వావ్, సో మంచి అరోమా అండ్ చట్టినాడు అరోమా అని చెప్పొచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. సో రెడీ అయిపోయినట్టేనా మరి? రెడీ అయిపోయింది. ఫైనల్లీ మనం కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తాం. ఓకే, సో కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర. ఓకే, ఓకే, మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లాస్య చెట్టినాడు చికెన్ రెడీ అయిపోయింది. ఓకే, గుమగుమలాడే చెట్టినాడు చికెన్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి.
చెట్టినాడు చికెన్కి కావాల్సిన పదార్థాలు: హోల్ గరం మసాలా 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉడికించిన చికెన్ 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పసుపు చిటికెడు. చెట్టినాడు చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో హోల్ గరం మసాలా, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఎండు కొబ్బరి పొడి వేసి కలిపి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నూనె, హోల్ గరం మసాలా, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, కారం, పసుపు, ఉప్పు వేసి కాస్త నీళ్లు పోసి కలిపి మగ్గించుకోవాలి. ఇందులో ఇప్పుడు ఉడికించుకున్న చికెన్ వేసి కలిపి మూత పెట్టి బాగా మగ్గించుకొని చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చెట్టినాడు చికెన్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెట్టినాడు చికెన్లో ఏంటంటే ఆ చెట్టినాడు మసాలాకే చాలామంది ఫ్యాన్స్ అనమాట. ఆ గ్రేవీనే తినేస్తూ ఉంటారు. ముక్క కూడా బాగా పట్టింది యాక్చువల్గా. సో 2 కాంబినేషన్స్ ఏంటంటే కొంచెం హెల్త్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ ఇంకాస్త ఎన్హాన్స్ చేస్తుంది. పర్ఫెక్ట్గా ఉంది. చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ వెజిటేరియన్స్ కోసం ఏమైనా ఉందా? ఇప్పుడు మన రెసిపీ వచ్చేసి వెజిటేరియన్స్ కోసం అనమాట. సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అలసందల మెంతి కూర. సో అలసందలు అండ్ మెంతి కూర చాలా మంచి కాంబినేషన్, చాలా స్ట్రెంగ్తీ ఇంగ్రీడియంట్స్ అవి. చికెన్ కంటే ఎక్కువగా ప్రోటీన్ వాల్యూ కానీ ఫైబర్ కంటెంట్ కానీ అందులోనే ఎక్కువ ఉంది అంటూ ఉంటారు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో అలసందలు అండ్ మెంతి కూర తీసుకొచ్చేసాము, మెయిన్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి. అండ్ ఏంటంటే నార్మల్గా కర్రీకి ఏం కావాలో ఆ స్పైసెస్ కానీ అవన్నీ తీసుకొచ్చేసాం. కాంబినేషన్ చూడాలి. అండ్ అలసందలు ఆల్రెడీ ఉడికించి తీసుకొచ్చేసావు. అవును. ఓకే, పర్ఫెక్ట్. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ముందుగా కొంచెం నూనె, సో యూజువల్గా అలసందలు, శనగలు ఇవన్నీ కూడా మనము స్నాక్స్గా కూడా తీసుకుంటూ ఉంటాం లైట్గా అలా సలాడ్ రూపంలో. సో అలా బెస్ట్ లేకపోతే ఇలా కర్రీస్ చేసుకోవడం బెస్ట్? సో సాలడ్స్ లాగా కూడా తీసుకోవచ్చు. బట్ కొంతమందికి ఏంటంటే అలా తీసుకుంటే ఎక్కువగా అరగదన్నమాట. ఓకే, వాళ్ళకి ఎక్కువ అసిడిటీ సెన్సేషన్ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం ఇలా గ్రీన్ లీఫీ దాంతో మిక్స్ చేసుకుంటే ఏంటంటే అందులో ఉండే ఫైబర్ వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత ముందు పోపుకు సంబంధించి వేసుకుందాం. ముందుగా ఆవాలు, అలాగే కొన్ని ధనియాలు కూడా, కరివేపాకు, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. ఓకే, సో నెక్స్ట్ ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా, సో నెక్స్ట్ ఇంకేం యాడ్ చేస్తాం? ఆ తర్వాత పచ్చిమిర్చి, ఓకే, సో తర్వాత మెంతి కూర. సో మన
మనము మెంతి కూర ప్లేస్లో స్పైనల్ కార్డ్ స్ట్రెంథనింగ్కి ఇంకా ఎటువంటి ఆకుకూరలు యూస్ చేయొచ్చు? ఇంకా మనకు తోటకూరలో కూడా ఎక్కువగా ఐరన్ అండ్ కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది, అది యూస్ చేయొచ్చు. లేకపోతే పాలకూర కూడా యూస్ చేయొచ్చు. సో ఈ 3 గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ అండ్ మునగాకు కూడా మనకి ఎక్కువగా కాల్షియం ఉంటుంది కాబట్టి ఈ 3 to 5 వెజిటేబుల్స్ వచ్చేసి మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉండాలి కాంబినేషన్. సో మెంతాకు కూడా వేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ స్పైసెస్ వేసుకుందాం లైట్గా. సో కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ధనియా పౌడర్ కొంచెం, జీరా పౌడర్ కూడా కొంచెం, కొద్దిగా వాటర్ వేసుకుందాం. మరి సో చక్కగా స్పైసెస్ కూడా వేసేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా అలసందలు కూడా వేసేసుకుందాం. ఇది ఆల్రెడీ మనం బాయిల్ చేసేసాము. సో మీరు అన్నట్టు చక్కగా చపాతీలోకి అండ్ రోటీస్లో కూడా యూజ్ చేయొచ్చు ఇది. సో మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాము. ఈలోపు ఫ్లేవర్స్ అన్నీ కూడా చక్కగా మనకు అలసందలోకి పట్టేస్తాయి. ఓకే పల్లవి, ఒకసారి చూద్దాం మరి కర్రీ ఎంతవరకు వచ్చింది ఏంటి చూసేద్దాం. సో మంచి అరోమా అయితే వస్తుంది. సో మరి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో రెడీ అయిపోయినట్టే కదా? మరి రెడీ అయిపోయినట్టే, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే. ఓకే, సో చక్కగా మెంతాకు అండ్ స్పైసెస్ వేసాం కదా, ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. రెడీ అయిపోయినట్టేనా? ఇంకా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఓకే. ఓకే లస్సీ, అలసందల మెంతికూర రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన అలసందల మెంతికూర రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. అలసందల మెంతికూరకి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కరివేపాకు రెమ్మలు 2, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, మెంతికూర 1 కప్పు, పసుపు చిటికెడు, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉడికించిన అలసందలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. అలసందల మెంతికూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో ఆవాలు, ధనియాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో మెంతికూర, కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కాస్త నీళ్లు పోసి ఉడికించుకున్న అలసందలు కూడా వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అలసందల మెంతికూర రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే. వావ్, పర్ఫెక్ట్గా ఉంది. సో 2 రెసిపీస్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒకటి చికెన్ అండ్ తర్వాత అలసందల కర్రీ. సో 2 నాన్ వెజ్ లవర్స్కి అండ్ వెజ్ లవర్స్కి కూడా మనం ఇవాళ చేసి చూపించాము. సో స్ట్రెంథనింగ్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఎలా అవ్వాలి అని ఇంకా బోల్డ్ అండ్ రెసిపీస్ చేస్తాం. ఈ 2 అయితే చాలా బాగున్నాయి. మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే.
సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి చెట్టినాడు చికెన్లో మనకు ప్రోటీన్ అండ్ అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో ఎవరికైతే బోన్ స్ట్రెంథనింగ్ అండ్ అలాగే మజిల్ బిల్డప్కి సంబంధించి ఎక్సర్సైజెస్ చేస్తూ ఉంటారో చికెన్ని వీక్లీ ట్వైస్ వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. క్వాంటిటీ వచ్చేసి 100 to 150 grams వరకు యూస్ చేయొచ్చు. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అలసందల మెంతికూర. అలసందలో కూడా మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మనకు మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్డిఎల్ని కూడా బాడీలో చక్కగా పెంచుతుంది. దీంతో పాటు ఇందులో కాల్షియం అండ్ మ్యాగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు ప్రోటీన్ అబ్జార్ప్షన్లో చక్కగా ఉపయోగపడుతుంది అండ్ అలాగే బోన్ స్ట్రెంథనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. మెంతికూరలో కూడా మనకు ఐరన్ అండ్ అలాగే కాల్షియం రెండు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎవరికైతే హెచ్పి తరచుగా తగ్గుతూ ఉంటుందో వాళ్ళు మెంతికూరని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ అయితే రెండు నచ్చాయి. ఒకసారి అంటే నాన్ వెజ్ తిన్న తర్వాత ఇది ఎలా ఉంటుందా అని ఒక డౌట్ వచ్చింది, బట్ ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ లస్యా. చూసారు కదండి, ఇది వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో అలాగే డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.